ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. పుష్యమాసం శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా జరుపుకుంటాము. ఈ రోజున విష్ణుమూర్తి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి విచ్చేసి భక్తులకు దర్శనమిస్తాడని, కాబట్టి దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఈ పుణ్య దినాన విష్ణు ఆలయాల్లో ఉత్తర ద్వారం తెరిచి ఉంచుతారు. అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతను ఉపదేశించింది క్షీరసాగర మదనం జరిగి హాలాహలం అమృతం ఉద్భవించింది ఈ మహత్తరమైన రోజునే అని, పూజలు, హోమాలు, ఉపవాస జాగరణలకు అధిక ఫలం చేకూర్చే రోజని, వరిబియ్యంలో దాగి ఉన్న మురాసురుణ్ణి సంహరించింది వైకుంఠ ఏకాదశి రోజే అని పురాణాలు పేర్కొంటున్నాయి. అందువలనే ఈ ఏకాదశి నాడు బియ్యంతో చేసిన ఏ పదార్థాలను తినకూడదని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే ఏడాదిలోని అన్ని ఏకాదశులు ఉపవాసం పాటించినట్లే అని పురాణవచనం. ముర అంటే తామసిక గుణాలకు, అషడ్వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాసం జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తి మార్గం ఏర్పడుతుందని అంటారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉపవసించి ద్వాదశి నాడు అన్నదానం చేసిన వారి పాప విముక్తులవుతారని, ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటమని, దైవానికి దగ్గర కావాలనేదే పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనాల ద్వారా మనసుని శ్రీహరిపై లగ్నం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని, అప్పుడే శ్రీహరి యొక్క అనుగ్రహం కలుగుతుందని అంటారు.